హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్ గురించి నేర్చుకుందాం. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అని నేర్చుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మనము తెలుసుకోవాల్సింది వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మంచి వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి అనేది ఒక్కసారి చూసేద్దాం రండి. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అంటే మనకు వెబ్ డెవలప్మెంట్తో పాటు వీటితో పాటు మనకి బ్యాక్ ఎండ్ కూడా రావాలి అన్నమాట. ఫస్ట్లీ ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, అండ్ కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి లైక్ రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్. అండ్ వీటితో పాటు మనము కొన్ని టూల్స్ అండ్ నేను చెప్పినట్టుగా బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవాలన్నమాట. వీటిని మనము ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తాం. ఇప్పుడు మనము ఈరోజు వీడియోలో హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ సిఎస్ఎస్ అన్నాను కదా, సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్ అన్నమాట. ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసరికి ఈరోజు మనము హెచ్టిఎంఎల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్లీ హెచ్టిఎంఎల్ అంటే నేను ఇక్కడ రాశాను కదా, హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. సో హెచ్టిఎంఎల్ అబ్రివేషన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ నేను హెచ్ అంటే హైపర్, టీ అంటే టెక్స్ట్, ఎం అంటే మార్కప్, ఎల్ అంటే లాంగ్వేజ్ అని రాశాను. హెచ్టి అంటే హైపర్ టెక్స్ట్. మరి హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి చూసేద్దాం రండి. హైపర్ టెక్స్ట్ అంటే లింకింగ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ అనమాట. హైపర్ టెక్స్ట్ అంటే ఒక మల్టిపుల్ వెబ్ పేజెస్ని లింక్ చేయడం అన్నమాట. ఇక్కడ వెబ్ పేజ్ అని అన్నాను కదా, మనలో చాలామంది గూగుల్ చేస్తూనే ఉంటారు కదా. సో అలా చేసినప్పుడు మనకి యూజువల్గా ఒక పేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది బ్రౌజర్ చేసినప్పుడు. సో ఆ పేజ్నే మనము వెబ్ పేజ్ అని అంటాం. అండ్ ఇక్కడ మనకు వెబ్ పేజ్ అంటే ఒక వెబ్లో ఒక డాక్యుమెంట్ అనమాట. అర్థమైంది కదా. హైపర్ టెక్స్ట్ అంటే లింకింగ్ మల్టిపుల్ వెబ్ పేజెస్, అండ్ మళ్ళీ వెబ్ పేజ్ అంటే వెబ్లో ఒక డాక్యుమెంట్. దీన్ని మనము హైపర్ టెక్స్ట్ అనేసి అంటాం. తరువాత మార్కప్ లాంగ్వేజ్ అని ఉంది కదా. అసలు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మార్కప్ లాంగ్వేజ్ అంటే మన డేటాని ట్యాగ్స్ యూజ్ చేసి డిస్ప్లే చేయడం అన్నమాట. సో మనలో ఉన్న మనం ఏం చేయాలి, లేకపోతే ఏది డిస్ప్లే చేయాలి, ఏది కన్వర్ట్ చేయాలి అనుకున్నామో ట్యాగ్స్ యూజ్ చేసి డిస్ప్లే చేయడం, దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అని అంటారన్నమాట. ఇక్కడ నేను ట్యాగ్స్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తామన్నాం రైట్. ఇప్పుడు మనము ట్యాగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నేను చూపించినట్టుగా ఇక్కడ ఒక సింబల్ అనేది పెట్టాను కదా, ఇలా ఓపెన్, ఇలా క్లోజ్ ఉంది. సో దాన్ని మనము యాంగులర్ బ్రాకెట్ అని అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగులర్ బ్రాకెట్స్ అనేవి మనము హెచ్టిఎంఎల్లో యూజ్ చేస్తాం. అండ్ వేరే లాంగ్వేజెస్లో వేరే బ్రేసెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు దీన్ని మనము యాంగులర్ బ్రాకెట్ అని అంటున్నాం కదా. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్ అన్నమాట. సో ఈ బ్రాకెట్లో మనము ఏదైనా వర్డ్ని లేదా టెక్స్ట్ని ఎంటర్ చేసినప్పుడు అది ఒక ట్యాగ్ అయిపోతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేశాను, ఇక్కడ రామ అని రాశాను, ఇది ఒక ట్యాగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు సీత అని రాస్తున్నాను, ఇది ఒక ట్యాగ్. లక్ష్మణ్ అని రాస్తున్నాను, ఇది ఒక ట్యాగ్. సో ఇలా మనకు యాంగులర్ బ్రాకెట్స్లో రాసే వాటిని ట్యాగ్ అని అంటామన్నమాట. ఇక్కడ మరి నేను వీడియో, ఇమేజ్, ఆడియో, యాంకర్ అని కూడా ఎగ్జాంపుల్గా రాశాను. అండ్ మనము ట్యాగ్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు మనకు బేసిక్గా తెలియాల్సింది ఏంటి అంటే, ట్యాగ్స్లో మనము ప్రీ డిఫైన్డ్ వర్డ్సే యూజ్ చేయాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి రియల్ టైం నేమ్స్ అనేవి తీసుకొని చూస్తున్నాను.
ఇక్కడ రామ, సీత, లక్ష్మణ్ అని రాశాను. సో మనం హెచ్టిఎంఎల్లో ఇలాంటి నేమ్స్ అలా యూజ్ చేయొద్దు. ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉన్నాయన్నమాట ట్యాగ్స్, అవి యూజ్ చేయాలి. సో ఒక్కో ట్యాగ్కి, ఒక్కో ప్రీ డిఫైన్డ్ ట్యాగ్కి ఒక్కో రిజల్ట్ అనేది వస్తుంది, ఒక్కో మీనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో అని పెట్టాను, ఇమేజ్ అని పెట్టాను, ఆడియో అని పెట్టాను, యాంకర్ అని పెట్టాను. మనం వీడియో కోసం యూజ్ చేయాలి అంటే వీడియో ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇమేజ్, ఒకవేళ మన పేజ్లో ఇమేజ్ పెట్టాలి అంటే ఇమేజ్ ట్యాగ్ ఇలా యూజ్ చేస్తాం. ఆడియో అంటే ఇలా యూజ్ చేస్తాం. ఆడియో అంటే మీకు తెలుసు కదా, ఏదైనా వాయిస్ రికార్డింగ్స్ పెట్టాలి అంటే ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాం, ఇలా అన్నమాట. అండ్ దీని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే నేను ట్యాగ్స్ గురించి స్పెషల్గా ఎవ్రీ ట్యాగ్ గురించి డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ విత్ ప్రాక్టికల్గా కూడా మీకు థియరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రాక్టికల్గా కూడా ఎవ్రీ ట్యాగ్ని చూపిస్తాను అనమాట. అండ్ అర్థమైంది కదా ట్యాగ్స్ అసలు ఎలా రాయాలి, ఏది ట్యాగ్ కాదు, ఏది ట్యాగ్ అనేసి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ట్యాగ్ అనేది ఈ యాంగులర్ బ్రాకెట్స్లోనే రాయాలి. ఓకే, నెక్స్ట్ మనము మార్కప్ లాంగ్వేజ్, హెచ్టిఎంఎల్ అనేది మార్కప్ లాంగ్వేజ్ అని అన్నాం కదా. మరి హెచ్టిఎంఎల్ ఒక్కటేనా మార్కప్ లాంగ్వేజ్ కదా? సో ఇప్పుడు మనము అసలు హెచ్టిఎంఎల్తో పాటు ఇంకేంటి మార్కప్ లాంగ్వేజెస్ ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్, ఎస్జిఎంఎల్, డబ్ల్యూఎంఎల్ ఇవన్నీ కూడా మార్కప్ లాంగ్వేజెసే అండి. ఎందుకంటే ఇక్కడ మనము హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, ఎస్జిఎంఎల్ అంటే స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్, డబ్ల్యూఎంఎల్ అంటే వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, లాస్ట్కి ఎంఎల్ అని ఉంది. ఎంఎల్ అంటే మార్కప్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా వీటన్నిటిలో కూడా మనము ట్యాగ్స్ని యూజ్ చేసి రాస్తాము, మన డేటాని ట్యాగ్స్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తామన్నమాట. సో వీటన్నిటిని కూడా మనము మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. ఎస్, అండ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే హెచ్టిఎంఎల్ అని అంటున్నాను, ట్యాగ్స్ యూజ్ చేస్తే మార్కప్ లాంగ్వేజ్ అని అంటున్నాను. మరి సి, జావా, పైథాన్ ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. మనము బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్, వాట్ ఎవర్ సింటాక్స్ని యూజ్ చేసి మనము కోడ్ని అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జావా ప్రోగ్రామింగ్ తీసుకొచ్చాను, చూడండి. పబ్లిక్ క్లాస్ కృష్ణ, ఇక్కడ ఓపెన్ బ్రేస్ అనేది ఇచ్చాను, అండ్ ఇంట్ ఏజ్ సెమికాలన్ ఇచ్చాను, స్ట్రింగ్ కలర్ సెమికాలన్ ఇచ్చాను, అండ్ ఈ బ్రాకెట్ అనేది క్లోజ్ చేశాను అనమాట. సో ఇది ఒక జావా ప్రోగ్రామ్ అనమాట. ఇలా మనము జావా ప్రోగ్రామ్ని డిస్ప్లే చేస్తాము. ఇలా క్లాసెస్ యూజ్ చేస్తారు, అండ్ ఇలా బ్రేసెస్ ఇవన్నీ కూడా నెసెసరీ. ఇలా ఈ సెమికాలన్స్, వాట్ ఎవర్ వి మెన్షన్ అవన్నీ కూడా నెసెసరీ అనమాట. అండ్ ఇప్పుడు ఒక పైథాన్ ప్రోగ్రామ్ చూద్దాం. బేసిక్గా సింపుల్గా పైథాన్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింట్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అనేసి ఇచ్చాను. సో ఇది పైథాన్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇది జావాకి సంబంధించిన. మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మనము ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేయలేదు, జస్ట్ దాని సింటాక్స్, క్లాసెస్, వేరియబుల్స్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి చిన్న ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాం. సో మనకి ఇక్కడ మార్కప్ లాంగ్వేజ్లో ఇలాంటివన్నీ ఉండవు. జస్ట్ ఈ ట్యాగ్ అనేది మెన్షన్ చేశాం కదా, హోల్ కోడ్ మొత్తం ఈ ట్యాగ్స్ యూజ్ చేసి మనము ఇంప్లిమెంట్ చేస్తాం. మనకు కావాల్సిన రిజల్ట్ ఓన్లీ ట్యాగ్స్ ద్వారానే యూజ్ చేస్తాం అనమాట. ఇంకా స్పెషల్గా ఇలాంటివన్నీ కూడా ఉండవు, ఓన్లీ ట్యాగ్సే ఉంటాయి మన మార్కప్ లాంగ్వేజ్లో. ఇప్పుడు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. అసలు హెచ్టిఎంఎల్ని ఎందుకు యూజ్ చేయాలి, అసలు హెచ్టిఎంఎల్ వల్ల యూజెస్ ఏమున్నాయి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్లీ హెచ్టిఎంఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రక్చరింగ్ వెబ్ పేజెస్ అన్నమాట. అంటే వెబ్ పేజెస్ని స్ట్రక్చర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనలో చాలామంది ప్రతి చిన్న దానికి కూడా గూగుల్ చేస్తూ ఉంటారు. ఫీవర్ వచ్చినా గూగుల్ అలా చేస్తూ ఉంటారు, రైట్? సో అప్పుడు మీరు గూగుల్ చేసినప్పుడు లింక్స్ ఉంటాయి చాలా.
దేనికోసమైనా మనం గూగుల్ చేసినప్పుడు చాలా లింక్స్ వస్తుంటాయి, చాలా ఇలా టాపిక్ వైజ్ ఇలా వస్తుంటుంది కదా హారిజెంటల్గా ఇలా. సో ఒకదాన్ని క్లిక్ చేస్తే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేయంగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది కదా ఆ లింక్ ఓపెన్ చేశాక. అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి చూడండి. ఇలా మనం గూగుల్లో సెర్చ్ చేశాక క్లిక్ చేశాక ఆ లింక్ని ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, దానికి రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇన్స్పెక్ట్ ఇలా స్పెల్లింగ్ ఉంటుంది చూడండి. ఇన్స్పెక్ట్ అనేసి ఒక ఆప్షన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఒక వెబ్ పేజ్ వెనక ఉన్న కోడ్ మొత్తం మీ ముందు ఉంటుంది. అసలు ఏ కోడ్ని యూజ్ చేశారు, ఎన్ని లైన్స్ యూజ్ చేశారు, అసలు HTMLతో పాటు ఇంకేం యూజ్ చేశారు, అసలు HTMLలో ఏ ట్యాగ్స్ యూజ్ చేశారు అనేది ప్రతిదీ కూడా మీకు కనిపిస్తుంది. అలా వెబ్ పేజెస్ని స్ట్రక్చరింగ్ చేయడానికి మనము HTML అనేది యూజ్ చేస్తుంటాం, రైట్. తరువాత నావిగేటింగ్ ద ఇంటర్నెట్. మనము చాలా ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, లైక్ ప్రతి ప్లేసెస్లో ఎక్కడంటే అక్కడ, అండ్ ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా ఇంటర్నెట్ అనేది చాలా యూజ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఇంటర్నెట్లో చాలా వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. వెబ్ పేజ్లో మనకు చాలా కావాల్సిన కంటెంట్, డీటెయిల్స్, ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో మీరు ఫర్ సపోజ్ గూగుల్ తీసుకుంటే అన్ని వెబ్ పేజెసే ఉంటాయి. ఏది క్లిక్ చేసినా కూడా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంటర్నెట్ అనేది HTML వల్ల చాలా యూజ్ ఉందన్నమాట. అర్థమైంది కదా. తరువాత ఎంబెడెడ్ వీడియోస్ అండ్ ఇమేజెస్ అంటే మనము HTMLలో ఓన్లీ టెక్స్టే రాస్తామా, ఇంకేం వీడియోస్, ఆడియోస్ ఇలా పెట్టొచ్చు. అండ్ ఇలా మనకి ఒక పేజ్లో ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఏది కావాలన్నా కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వీడియోస్, ఇమేజెస్ ఇవన్నీ కూడా మనము ఇన్సర్ట్ చేయడానికి HTMLని బాగా యూజ్ అవుతుంది. తరువాత గేమ్ డెవలప్మెంట్లో కూడా HTMLది మెయిన్ రోల్ అనేది ఉంటుందన్నమాట. తరువాత మార్కెటర్స్. మనలో చాలామంది మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, చిన్నదో పెద్దదో మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ నా ఫ్రెండ్ క్లాత్ స్టోర్ అనేది పెట్టుకుంది. సో ఆ క్లాత్ స్టోర్ అనేది పెట్టుకుంది, మ్యాన్ పవర్ దగ్గర తన బిజినెస్ అనేది నడుపుకుంటుంది. కానీ తన స్టోర్ అనేది చాలా మందికి తెలియాలి. అండ్ తనతో ఉన్న డేటా అంటే ఏంటి, ఇక్కడ ప్రాపర్టీస్ లైక్ ఆబ్జెక్ట్స్, తనతో ఏమేమైతే మెటీరియల్స్ ఉన్నాయో, క్లాత్స్ ఉన్నాయో, వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి కస్టమర్స్ అందరికీ ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో కస్టమర్స్కి అందరికీ కనిపించాలి అనుకుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి, లైక్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి తనతో ఉన్న మెటీరియల్స్ ఎవ్రీథింగ్ కూడా ఆ పేజ్లో పెట్టి, ఆ ఇమేజెస్ పెట్టి, దాని ప్రైస్ పెట్టి అలా మనము HTMLని యూజ్ చేయొచ్చు. ఇలా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి తన మార్కెటింగ్కి ఈజీగా తన స్టోర్ని పబ్లిష్ చేసుకోవచ్చు. అసలు ఏం మెటీరియల్స్ ఉన్నాయి, ఏం డిఫరెంట్ మెటీరియల్స్ ఏమున్నాయి అనేసి తెలిసేలా చేయొచ్చు. ఈ మార్కెటర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎంటర్ప్రినర్స్ అండ్ మెనీ మోర్ అన్నమాట. ఇంకా చాలామంది బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ బిజినెస్ కూడా HTML అనేది చాలా యూజ్ అవుతుంది. HTMLని ఓన్లీ చదువు కోసమేనా, IT కోసమేనా అంటే కాదు, ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. లైక్ ఒక బిజినెస్ తీసుకున్నా కూడా మనకి ఆ బిజినెస్ గురించి పబ్లిష్ చేయాలి. నేను హౌజెస్ అమ్ముతున్నా, సో అందరికీ తెలిసేలా చేయాలి. ఒక మంచి వెబ్ పేజ్ క్రియేట్ చేసుకొని నాతో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా పెట్టి, ఒక ప్రైస్, ఎవ్రీథింగ్ ఇలా ప్రతి బిజినెస్లో కూడా మనము HTMLని చాలా బాగా యూజ్ చేయొచ్చు. అండ్ మీలో చాలామంది యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా జస్ట్ గూగుల్కి వెళ్ళేసి టైప్ చేసేసి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, దాంతో ఎంటర్ అయిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అందరూ యూజ్ చేస్తుంటారు కదా, అయితే యాప్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోకుండా గూగుల్కి వెళ్ళి జస్ట్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ అని టైప్ చేస్తే ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో
అలా ఎలా అవుతుంది అది మొత్తం? ఒక వెబ్ పేజ్ అనేది ఉంది అక్కడ, అంటే హెచ్టిఎంఎల్ని యూస్ చేసి వెబ్ పేజ్ని క్రియేట్ చేశారు. సో మీరు ఈజీగా లాగిన్ అవుతున్నారు వితౌట్ యాప్ కూడా. అర్థమైంది కదా? ఇలానే మనము చాలా లైక్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా చాలామంది షాపింగ్ వెబ్సైట్స్ చూస్తుంటారు. నేనైతే చాలా చేస్తాను అలా. లైక్ సంథింగ్ ఏదైనా షాప్ చేయాలి అంటే డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళేసి మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా టైప్ చేస్తాను, షాపింగ్ చేసేస్తాను. సో ఇలానే ప్రతి ఒక్క దానికి కూడా మనము హెచ్టిఎంఎల్ అనేది యూసేజ్ ఉందన్నమాట. సో ఇలా ప్రతి దాంట్లో కూడా మనము హెచ్టిఎంఎల్ని యూస్ చేస్తున్నాం. ఇంకా ఇలా మనము కాలేజ్ స్టూడెంట్స్ అయితే లైక్ వాళ్ళ కాలేజ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఆ కాలేజ్ గ్రూప్లో చాలామంది లైక్ స్టార్టింగ్లో గూగుల్ ఫామ్స్ ఫిలప్ చేయండి అని మన హెచ్ఓడిస్ చాలా పంపిస్తుంటారు, రైట్? దాన్ని ఓపెన్ చేస్తే ఏముంటుంది? మన నేమ్ ఎంటర్ చేయాలి, మనం ఏ గ్రూప్ తీసుకున్నాం ఎంటర్ చేయాలి, అండ్ మన ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చాం, మన నంబర్, మన ఈమెయిల్, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఎంటర్ చేయాలి. సో ఇలా యూజర్తో ఇంటరాక్టివ్గా ఉండడానికి కూడా మనము హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తున్నాం. అలా ఫామ్స్ చేయడానికి కూడా మనము హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తామన్నమాట. సో అలా కాలేజ్ పర్పసెస్లో మన లెక్చరర్స్ చాలా యూజ్ చేస్తుంటారు. అండ్ ఈ హెచ్టిఎంఎల్తో ఫామ్స్, టేబుల్స్ ఏమైనా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన పైథాన్ లైఫే తీసుకోండి. మీరు మన పైథాన్ లైఫ్లో అసలు కోర్సెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఏంటి, మా గురించి డీటెయిల్స్ కావాలి అంటే సింపుల్గా గూగుల్కి వెళ్ళి పైథాన్ లైఫ్ తెలుగు అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్ పేజ్ అనేది గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు మేము ప్రొవైడ్ చేసే కోర్సెస్, దాని సిలబస్, దాని డీటెయిల్స్, దాని ఫీచర్స్, దాని ఫీడ్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ కూడా కనిపిస్తాయి. అండ్ ఎంతమంది మాలో ప్రాజెక్ట్స్ చేశారు ఎవ్రీథింగ్ కూడా మీకు కనిపిస్తుంది అన్నమాట. సో అలా హెచ్టిఎంఎల్ని యూస్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఒక్కసారి ఓవర్వ్యూ ఇస్తాను చూడండి. ఫస్ట్లీ మనము హెచ్టిఎంఎల్ అంటే ఏంటో చూసాం కదా, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క వర్డ్ కూడా నేను డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ రాసినట్టుగా హెచ్టి అంటే హైపర్ టెక్స్ట్, వెబ్ పేజెస్ని లింక్ చేయడాన్ని మనము హైపర్ టెక్స్ట్ అని అంటాము. అండ్ మళ్ళీ వెబ్ పేజ్ అంటే వెబ్లో ఒక డాక్యుమెంట్ అని అన్నాను. సో ఈ టర్మినాలజీని మనము చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెబ్ పేజే కదా, వెబ్ పేజ్ అంటే నార్మల్గా చాలామంది వింటుంటారు ఐటీ సెక్టార్లో, తెలుసులే అనుకుంటాం. కానీ మనము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సడన్గా ఇంటర్వ్యూవర్ వెబ్ పేజ్ అంటే ఏంటి అనేసి అడుగుతుంటారు. ఎందుకంటే మీరు రెజ్యూమేలో హెచ్టిఎంఎల్ వచ్చు అని మెన్షన్ చేశారు కాబట్టి. సో ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్ వచ్చినప్పుడు వెబ్ పేజ్ అంటే ఏంటో ఒక క్లారిటీ అనేది ఉండాలి, ఎగ్జాక్ట్గా చెప్పేయాలి. సో ఈ చిన్న టర్మినాలజీస్ని కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. చూడ్డానికి చిన్నదే కదా అనిపిస్తుంది, కానీ అసలు ఏంటి ఆ వర్డ్ అనేసి క్లియర్గా చూసుకోండి. అందుకే నేను ప్రతి వర్డ్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియో మీ ఇంటర్వ్యూ పర్పస్లో కూడా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క టర్మినాలజీని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అండ్ తరువాత మార్కప్ లాంగ్వేజ్ అంటే మనం ట్యాగ్స్ యూజ్ చేసి మన డేటాని డిస్ప్లే చేస్తామని చెప్పాము. ఇక్కడ ట్యాగ్స్ అంటే ఏంటో కూడా చెప్పాను. మళ్ళీ ఇలా యాంగులర్ బ్రాకెట్స్లో మనం ఇలా ట్యాగ్ని యూజ్ చేస్తాం, ఇది ఒక ట్యాగ్ అనేసి చెప్పాను. ఎలా ట్యాగ్స్ ఉండాలో చెప్పాను, ఎలా ట్యాగ్స్ ఉండకూడదు కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ రామ, సీత, లక్ష్మణ్ ఇలాంటివి యూజ్ చేయొద్దు, ఇలాంటివి యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ చెప్పినట్టుగా నేను ప్రతి ఒక్క ట్యాగ్ గురించి కూడా డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. తరువాత మార్కప్ లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయో చెప్పాను. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్, అండ్ ఎక్స్ అంటే ఎక్స్టెన్సిబుల్ అనేసి మొత్తం చెప్పాను, రైట్? తరువాత హెచ్టిఎంఎల్ యూజెస్ అనేది ఒక క్లియర్ కట్గా మనము చూసాము. అసలు దేంట్లో హెచ్టిఎంఎల్ యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది అనేసి. మన డైలీ రియల్ టైం పర్పసెస్లో హెచ్టిఎంఎల్ యూసేజ్ అనేది మనకి తెలిసింది, రైట్? ఇలా మార్కెటర్స్, ఎంటర్ప్రినర్స్ అండ్ మనం చాలా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. వీడియోస్, ఇమేజెస్ ఎవ్రీథింగ్ మనము పెట్టుకోవచ్చు ఒక వెబ్ పేజెస్లో అని చూసాము. అండ్ ఆల్ రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెచ్టిఎంఎల్. వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్? ఐ థింక్ మీ అందరికీ హెచ్టిఎంఎల్ అంటే ఏంటో, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలిసింది అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో మనము హిస్టరీ ఏంటి, ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ.